చూస్తే క్రైస్తవుల మీద తరచుగా ఏవో దాడులు జరుగుతూ ఉన్నాయి. బహిరంగంగా చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యక్తులు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. మరి అలాంటి పోలీస్ వ్యవస్థ చాలా కఠినమైనటువంటి పరిస్థితి చర్యలు తీసుకోవచ్చు, కానీ ఎలాంటి స్పందన లేదు. మరి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటి క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడుల విషయంలో మీరు రానున్న రోజుల్లో అందరూ ఏకమై ఏం చేస్తే బాగుంటది, ఏదో క్రైస్తవ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు, ఎదుటి వ్యక్తిని మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తే మరి గవర్నమెంట్ నుంచి కూడా మనం క్షేమంగా ఉండొచ్చు అని మీరు చెప్తారు? హాయ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు జాషువా. నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి వచ్చాను. అయితే గిద్దలూరు పాస్టర్స్ అందరి తరపున నేను రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉన్నాను. నిన్నటి నుంచి చాలా బాధాకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఈవెన్ ఇలా పాస్టర్ గారికి జరిగిందని అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మనం పోస్టులు చూస్తా ఉన్నాం. ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది వీళ్ళకి ఇలానే జరగాలని ఇంకొంతమంది. సో క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి దైవజనుడు మేల్కోవాలి, దేవుని కోసం నిలబడాలి. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి జీవించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. ఈరోజు పాస్టర్స్ అందరూ ఏకమైతే కానీ అందరు కలిసి గవర్నమెంట్ మీద ఒక ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి దాడులు మరలా జరగకుండా ఏదైనా గవర్నమెంట్ నుంచి ఒక మాట మనం తీసుకోగలిగితే తప్ప, లేదంటే ప్రతి వారికి ఇష్టమైనట్టుగా వాళ్ళు దాడులు చేస్తారు, లేదా సోషల్ మీడియాలో అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. కానీ ఇకనైనా సరే, నిన్న రాజమండ్రిలో మనం చూసాం, కొంతవరకు పోలీసులకు వెళ్ళి వారు కంప్లైంట్ ఇవ్వటం, ఇలాంటిది అన్ని ప్రాంతాల్లో జరగాలి. అందరూ ఏదైనా సంఘటన జరిగిన వెంటనే రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది. తద్వారా వెంటనే ఇమీడియట్ జస్టిస్ అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి వస్తే అది చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ రీతిగా సేవకులందరూ ఐక్యత కలిగి ఈ లాస్ట్ డేస్లో ఒకరొకరు కాకుండా అందరు కలిసి ఉండటం వల్ల ఎవరు మనల్ని ఏం చేయలేరు. సో ఆ విధంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. థ్యాంక్ యూ.